హాయ్ హలో లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మినపిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూశారు కదా, రైస్ కుక్కర్ మెజర్మెంట్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకొని మినపప్పుని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా నానిపోయాయి. నేను 5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పప్పుకు సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఒక గ్లాస్ మినపప్పుకి 1 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. చూశారు కదా, పప్పు బాగా ఉడికిపోయాయి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకోవటం వల్ల జంతికలు లేదా చక్రాలు చాలా క్రిస్పీగా వస్తాయి. శనగపిండి, పుట్నాల పిండి అందరూ రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు. కొంతమంది తినాలని ఉన్నా శనగపిండితో చేయటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందని తినలేరు. ఈ విధంగా చేసుకుంటే అందరూ తినొచ్చు. చూశారు కదా, పిండిని ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు మినపప్పుకి 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను నేను. అందులో 1 స్పూన్ వాము, రుచికి సరిపడా కారం, 2 స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మినపప్పు పేస్ట్ చేసేటప్పుడు ఉప్పు వేయలేదు, మొత్తం ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను. అలాగే దీని అంతటికి 50 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవటం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో వాము, కారం, నువ్వులు, ఉప్పు, బటరు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మినపప్పుని నానబెట్టి ఉడికించుకొని బియ్యం పిండిలో కలుపుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కలుపుకోవటం అయిపోయింది. అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మినపిండి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాస్కి 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మినపిండి అంతా వేసుకొని కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతటిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. మినపిండి వేసాం కదా, ఎక్కువ వాటర్ పట్టవు, మినపిండి పేస్ట్ కాబట్టి. ఈ విధంగా పిండి అంతటిని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చక్రాలు ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలు చూశారు కదా, ఇవి 55 సంవత్సరాల క్రితం చక్రాల గిద్దలండి. మా మదర్కి మ్యారేజ్ అయ్యి 55 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మా అమ్మమ్మ కొనిచ్చింది అవి. వాటిని నేను అమెరికా వచ్చేటప్పుడు గుర్తుగా ఉంటాయని తెచ్చుకున్నాను. ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని సరిపడా పెట్టుకొని మనకు కావలసిన సైజులో జంతికలు ఒత్తుకోవటమే. చక్రాల గిద్దలకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి లోపల సరిపడా పిండిని పెట్టుకొని ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్పై ఒత్తుకోవాలి. కావాలంటే డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఒత్తుకోవచ్చు. నేనైతే పిల్లలు స్నాక్స్గా స్కూల్కి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయని ఇలా
చిన్న చిన్నవి కవర్ పై ఒత్తి ఫ్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకేసారి ఆయిల్లో కూడా పెద్దగా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ముందుగా ఒత్తి పెట్టుకున్న చక్రాలను ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మినపపిండి జంతికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ జంతికలు రెడీ అయిపోయాయి. అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరిటె సహాయంతో వాటిని బయటికి తీసుకుందాం. ఇలా తీసుకున్న జంతికలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అసలు బేసిక్గా ఇవి ఆయిల్ పీల్చవు. చూశారు కదా, క్రిస్పీ జంతికలు రెడీ అయిపోయాయి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.